గుడ్ మార్నింగ్ టు ఆల్. సో మనము ఆల్రెడీ 5th యూనిట్ చెప్పుకున్నాము. ఇంకొకసారి ఒక బ్రీఫ్ రివిజన్ చేద్దాము. అంటే చాలామందికి 5th యూనిట్ ఏదో కొంచెం టఫ్గా ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం లేదమ్మా, 5th యూనిట్లో మనకు ఉండేదే మొత్తం ఓవరాల్గా 4 టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఏమీ లేవు. ఈ 4 టాపిక్స్ ఇంపార్టెంటే. కాకపోతే ఎవరైతే ఈ 4 టాపిక్స్ చదవడానికి మాకు కష్టంగా ఉంది అని అనుకుంటున్నారో వాళ్ళకి చిన్న హింట్ ఏంటి అని అంటే, ఇఫ్ పాసిబుల్ మీరు ఏం చేస్తారు అని అంటే, ఇది అందరికీ కాదమ్మా, చదవడానికి కష్టంగా ఫీల్ అవుతున్న వాళ్ళకి మాత్రమే. సో ఇందులో ఏంటి అని అంటే, ఈ ఏఓపి కాన్సెప్ట్, సిబిఎస్ఈ, ఎస్ఓఏ ఈ 3 పక్కాగా చదువుకొని కావాలంటే ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని పక్కన పెట్టండి. అంటే ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్ఇంపార్టెంట్ అని కాదు, అది కూడా ఇంపార్టెంట్ కాన్సెప్టే. కాకపోతే ఏంటి అని అంటే, మీకు ఎవరైనా హెవీగా ఫీల్ అవుతున్నారు అని అంటే, ఎందుకనంటే ఇన్ కేస్ మీరు ఈ 3 టాపిక్స్ పక్కాగా నేర్చుకున్నారనుకోండి, మనకి పెద్ద క్వశ్చన్స్లో, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో కంపల్సరీ మనకి ఈ మూడిట్లో ఏదో ఒకటి రావాలి. అండ్ ఈ ఎజైల్ వచ్చింది అనుకోండి, దాన్ని కావాలంటే మనము చాయిస్ కింద పక్కన పెట్టి, మనం ఆల్రెడీ 3 చదువుకో ఉన్నాం కాబట్టి, సో అందులో నుంచి ఏదో ఒకటి వచ్చినా కూడా పక్కాగా రాసే విధంగా నేర్చుకొని ఉండొచ్చు. ఇదొక ప్లాన్ మాత్రమే. సో నేర్చుకోగలిగే వాళ్ళు ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా చదువుకోండి, ఎందుకంటే దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నేను ఓన్లీ కొందరికి మాత్రమే చెప్తున్నాను అనమాట. ఎవరైతే those students who are feeling difficult to learn all the topics, for those students only I am advising to learn only these 3 topics. One is AOP, CBSE, SOA. ఓకేనా? సో మరి ఈరోజు ఇప్పుడు ఏంటి అంటే, ఈ చిన్న వీడియోలో అసలు ఏఓపి గురించి ఏంటి అనేది చూద్దాము. ఏఓపి అనగానే ఏఓపి స్టాండ్స్ ఫర్ ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని చెప్పుకున్నాము. సో ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఇక్కడ జస్ట్ ఏం లేదమ్మా, మనకి ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఇక్కడ కొన్ని కామన్ ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉంటాయో, మనం కోడ్ని రాసేటప్పుడు, ఏదైనా ఒక ప్రోగ్రామ్ని రాసేటప్పుడు, ఏదైనా ఒక అప్లికేషన్ని డెవలప్ చేసేటప్పుడు మనకి కొన్ని కామన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, కొన్ని హైలైట్ చేస్తున్నాం చూడండి. కామన్ ఫంక్షనాలిటీస్ అంటే లాగిన్ అవ్వడం కావచ్చు, సెక్యూరిటీకి సంబంధించినది కావచ్చు, ట్రాన్సాక్షన్స్ మేనేజ్మెంట్ కావచ్చు. ఇలా కామన్ ఫంక్షనాలిటీస్ని ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ పాయింట్. అండ్ దెన్ ఈ కామన్ ఫంక్షనాలిటీస్కి ఇక్కడ మనం ఒక నేమ్ చెప్తున్నాము, వాటిని ఏమంటారు అని అంటే క్రాస్ కటింగ్ కన్సర్న్స్ అని అంటారు. ద కామన్ ఫంక్షనాలిటీస్ ఆర్ నోన్ యాజ్ క్రాస్ కటింగ్ కన్సర్న్స్. మరి ఇప్పుడు ఈ కామన్ ఫంక్షనాలిటీస్ని మనం సపరేట్ చేసి దీన్ని ఒక సపరేట్ మాడ్యూల్గా డెవలప్ చేస్తామన్నమాట. ఆ సపరేట్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్నే మనం ఇక్కడ ఏమంటాము అని అంటే ఆస్పెక్ట్స్ అని అంటాం. ఆస్పెక్ట్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ ఎ స్పెషల్ మాడ్యూల్ దట్ హ్యాండిల్ దెమ్ సపరేట్లీ. దెమ్ అంటే ఏంటి, ఇందాక మనము ఐడెంటిఫై చేసాం చూసారా, కామన్ ఫంక్షనాలిటీస్ అన్నాం కదా, క్రాస్ కటింగ్ కన్సర్న్స్ అంటారు అని. వీటిని హ్యాండిల్ చేసేటువంటి మాడ్యూల్స్నే మనం ఏమంటాము అని అంటే ఆస్పెక్ట్స్ అని అంటాం. ఓకేనా? సో ఈ ఆస్పెక్ట్స్ ఏం చేస్తాయి అని అంటే, ఈ కామన్ ఫంక్షనాలిటీస్ ఏవైతే మనం ఐడెంటిఫై చేసామో వాటిని హ్యాండిల్ చేస్తాయి, రైట్? వాటిని ఆస్పెక్ట్స్ అని అంటారు. ఇది ఆస్పెక్ట్, మనం నేర్చుకున్నటువంటి ఏఓపిలో ఆస్పెక్ట్ అనే పదానికి మీనింగ్. ఓకేనా? సో మరి నెక్స్ట్ దీంట్లో ఏంటి అని అంటే, ఈ పేరా మనకి ఏం చెప్పింది అని అంటే, ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అని అంటే, మనం డెవలప్ చేసేటువంటి ప్రోగ్రాంలో కానివ్వండి, అప్లికేషన్లో కానివ్వండి, కామన్గా ఉండేటువంటి ఫంక్షనాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్ చేసి, ప్రతి చోట కామన్ ఫంక్షనాలిటీస్ని రాసి టైం వేస్ట్ చేసుకోకుండా, కోడ్ని పెద్దది చేసుకోకుండా, సపరేట్గా వాటిని సపరేట్ చేసి ఒక మాడ్యూల్ని రెడీ చేస్తాము. ఆ కామన్ ఫంక్షనాలిటీస్ని మనం క్రాస్ కటింగ్ కన్సర్న్స్ అని అంటాము. ఆ క్రాస్ కటింగ్ కన్సర్న్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం డెవలప్ చేసుకున్నటువంటి ఆ మాడ్యూల్స్నే వీ కాల్ ఇట్ యాజ్ ఆస్పెక్ట్స్. ఆస్పెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ స్పెషల్ మాడ్యూల్స్ దట్ పర్ఫార్మ్స్ ద కామన్ ఫంక్షనాలిటీస్ విచ్ ఆర్ సపరేటెడ్, రైట్? సో మెయిన్ కోడ్ నుంచి వాటిని సపరేట్ చేసి, వాటిని సపరేట్గా మనం మాడ్యూల్స్ని రెడీ చేస్తాము, వాటిని ఆస్పెక్ట్స్ అని అంటారు. మరి ఆస్పెక్ట్స్లో ఏంటి అని అంటే కొన్ని కీ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కీ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే, సో ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ కీ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, దీంట్లో అంటే ఈ ఏఓపిలో మెయిన్గా మనకి కనబడేటువంటి కీ పాయింట్స్ ఏంటి అని అంటే, ఆస్పెక్ట్ అనే పదం. ఆస్పెక్ట్ అంటే మనం ఇందాక చూసాం,
కామన్ ఫంక్షనాలిటీస్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆ మాడ్యూల్నే మనము ఆస్పెక్ట్ అని అంటాం. ఈ ఆస్పెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్, ఇది ఒక హెల్పర్ మాడ్యూల్ అనమాట. హెల్ప్ చేస్తుంది కదా మన మెయిన్ కోడ్లో మనకి కావాల్సినటువంటి చిన్న చిన్న ఫంక్షనాలిటీస్ని పర్ఫామ్ చేయడానికి ఇది హెల్ప్ చేసే మాడ్యూల్ కాబట్టి దీన్ని మనము హెల్పర్ మాడ్యూల్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఎ సపరేట్ మాడ్యూల్ దట్ హ్యాండిల్స్ క్రాస్ కటింగ్ కన్సర్న్స్. ఈ మాడ్యూల్ ఏం హ్యాండిల్ చేస్తుంది అంటే క్రాస్ కటింగ్ కన్సర్న్స్. క్రాస్ కటింగ్ కన్సర్న్స్ అంటే ఏంటి? కామన్ ఫంక్షనాలిటీస్, రైట్? సో దాన్ని మనము హెల్పర్ మాడ్యూల్ అని చెప్పొచ్చు. సో అది ఒక కీ కాన్సెప్ట్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే అడ్వైజ్. అడ్వైజ్ అంటే ఏం లేదు, మనం ఒక మాడ్యూల్ని రెడీ చేసాం కదా, వాటిని మనం ఆస్పెక్ట్స్ అని అంటున్నాం. ఆ ఆస్పెక్ట్స్ చేసేటువంటి యాక్షన్స్, పనులనే మనం ఏమంటాము అని అంటే అడ్వైజ్ అని అంటాం. అడ్వైజ్ అంటే ఏంటి అని అంటే యాక్షన్ టేకెన్ బై ద ఆస్పెక్ట్. ఆ ఆస్పెక్ట్ చేసేటువంటి యాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ అది లాగిన్ అయ్యేటువంటి యాక్షన్ పర్ఫామ్ చేయొచ్చు, సెక్యూరిటీని చెక్ చేయొచ్చు, ట్రాన్సాక్షన్స్ని మేనేజ్ చేయొచ్చు. ఇలా అవి చేసేటువంటి పనులని, యాక్షన్స్ని మనం ఏమంటాము అంటే అడ్వైజ్ అని అంటాం. వాట్ టు డూ, వెన్ అంటే ఆ ఆస్పెక్ట్ ఏం పని చేస్తుంది, ఏం పని చేయాలి, ఆ పనినే మనం ఏమంటాము అని అంటే అడ్వైజ్ అని అంటాం, రైట్? మరి అది చేసేటువంటి పని అనేది దాన్ని వాట్ టు డూ అన్నాం కదా, వెన్ ఎప్పుడు చేయాలి, ఆ యాక్షన్ని అది ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, దాన్ని మనం ఇక్కడ ఒక 5 పాయింట్స్ కింద చెప్పాం. దాన్ని టైప్స్ ఆఫ్ అడ్వైజ్ అని అంటారు. ఇవి ఏంటి అని అంటే బిఫోర్, ఆఫ్టర్, ఆఫ్టర్ రిటర్నింగ్, అరౌండ్, ఆఫ్టర్ థ్రోయింగ్, వీటిని ఏమంటారు అంటే టైప్స్ ఆఫ్ అడ్వైజ్ అని అంటారు. అడ్వైజ్ అంటే ఏంటి? యాక్షన్ పర్ఫార్మ్డ్ బై ద మాడ్యూల్. ఆ యాక్షన్ పర్ఫార్మ్డ్ బై ద ఆస్పెక్ట్, దాన్ని మనం అడ్వైజ్ అని అంటాము. సో మరి ఆ అడ్వైజ్ అనేది, ఆ యాక్షన్ అనేది ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, దాన్నే మనము టైప్స్ ఆఫ్ అడ్వైజ్ అని అంటాం. ఎప్పుడు పర్ఫామ్ చేయాలంటే ఇక్కడ చూడండి, బిఫోర్. బిఫోర్ అని అంటే మెథడ్ స్టార్ట్ అవ్వక ముందు ఆ అడ్వైజ్ అనేది మనం డెవలప్ చేసుకున్నటువంటి, మనం రాసుకున్నటువంటి ఆస్పెక్ట్ రన్ అవ్వాలనుకోండి, దాన్ని బిఫోర్ అని అంటారు. అంటే మెథడ్ రన్ అవ్వక ముందు అది రన్ అవ్వాలి. అంటే మెథడ్ అనేది స్టార్ట్ కాకముందు మనం రాసుకున్నటువంటి ఆస్పెక్ట్ని రన్ చేయాలనుకోండి, దాన్ని బిఫోర్ అని అంటాం. అదేవిధంగా ఆఫ్టర్ అంటే ఏంటి? మెథడ్ అనేది ఫినిష్ అయిపోయిన తర్వాత, మెథడ్ కంప్లీట్గా రన్ అయిపోయిన తర్వాత మనం కానీ దాన్ని రన్ చేస్తే అడ్వైజ్ని, దాన్ని ఆఫ్టర్ అని అంటాం. బట్ ఇక్కడ ఏంటి అని అంటే మనం ఏదైతే మెథడ్ని రన్ చేస్తున్నామో అది సక్సెస్ఫుల్గా ఫినిష్ అయినా అవ్వకపోయినా మనం రాసుకున్నటువంటి ఆస్పెక్ట్ అనేది రన్ అయిపోతుంది. మెథడ్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యిందా, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అయ్యిందా లేదా అనే దాంతో పని లేదు. అసలు ఆ మెథడ్ కంప్లీట్ అయ్యిందా, ఓకే, రన్ అయిపోవాలి. సో దాన్ని ఆఫ్టర్ అని అంటారు. తర్వాత ఏంటి అంటే ఆఫ్టర్ రిటర్నింగ్. అంటే ఈ కండిషన్ ఏంటి అని అంటే ఎప్పుడైతే ఆ మెయిన్ మెథడ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే ఈ ఆస్పెక్ట్ అనేది రన్ అవుతుంది, రైట్? సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితేనే మన ఆస్పెక్ట్ అనేది రన్ అవుతుంది. దాన్ని ఆఫ్టర్ రిటర్నింగ్ అని అంటారు. అరౌండ్ అంటే ఏంటి అని అంటే ఆ మెయిన్ మెథడ్ రన్ అవుతున్నంతసేపు ఈ అడ్వైజ్ లేదా ఆస్పెక్ట్ ఏదైతే ఉందో మనం రాసుకున్న మాడ్యూల్, మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఆస్పెక్ట్స్ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ర్యాప్స్ అరౌండ్ ఏ మెథడ్ అలోవింగ్ కంట్రోల్ ఓవర్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. అంటే ఏంటి? మన మెయిన్ మెథడ్ రన్ అవుతున్నంతసేపు ఈ మాడ్యూల్, ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అది రన్ అవుతానే ఉంటుంది. దాన్ని అరౌండ్ అని అంటాం అనమాట, రైట్? తర్వాత ఆఫ్టర్ థ్రోయింగ్. ఆఫ్టర్ థ్రోయింగ్ అంటే ఏంటి? మెయిన్ మెథడ్లో కానీ మనకి ఏమైనా అంటే మనం మెయిన్గా రన్ చేస్తున్నటువంటి మెథడ్లో కానీ ఏమైనా ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే ఈ ఆస్పెక్ట్ అనేది రన్ అవుతుంది. ఆస్పెక్ట్ అంటే ఏంటి? ఒక సపరేట్ మాడ్యూల్, స్పెషల్ మాడ్యూల్ అని అనుకున్నాం కదా, ఆ స్పెషల్ మాడ్యూల్ చేసే పనిని అడ్వైజ్ అని అంటాం. ఆ చేసే పని అడ్వైజ్ ఏదైతే ఉందో అది ఆ పని ఎప్పుడు చేయాలి అని అంటే ఇవన్నమాట. బిఫోర్ అంటే ఆ మెయిన్ మెథడ్ స్టార్ట్ కాకముందు చేయాలి, మెయిన్ మెథడ్ స్టార్ట్ అయిపోయి కంప్లీట్ అయిపోయిన తర్వాత చేయాలి. ఆ కంప్లీషన్ అనేది సక్సెస్ఫుల్ కావచ్చు, అన్సక్సెస్ఫుల్ కావచ్చు. ఆఫ్టర్ రిటర్నింగ్ అంటే ఏంటి అని అంటే ఆ మెయిన్ మెథడ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినప్పుడు మాత్రమే రన్ అవ్వాలి. అరౌండ్ అంటే ఏంటి? మెయిన్ మెథడ్
రన్ అవుతున్నంతసేపు ఈ అడ్వైజ్ ఏదైతే ఉందో, అడ్వైజ్ అంటే ఏంటి, ఆ మాడ్యూల్ చేసే పని ఏదైతే ఉందో అది జరుగుతూనే ఉండాలి. ఆఫ్టర్ థ్రోయింగ్ అంటే ఏంటి, ఆ మెయిన్ మెథడ్లో ఏదైనా ఎక్సెప్షన్ వస్తున్నప్పుడు మాత్రమే ఈ అడ్వైజ్ అంటే ఏంటి, ఆ ఆస్పెక్ట్ చేసేటువంటి పని ఏదైతే ఉందో అప్పుడు మాత్రమే జరగాలి. సో రైట్, వీటిని ఏమంటారు అని అంటే టైప్స్ ఆఫ్ అడ్వైజెస్ అని అంటాము. రైట్, తర్వాత జాయిన్ పాయింట్. నెక్స్ట్ కీ పాయింట్ ఏంటి, కీ కాన్సెప్ట్ ఏంటి అంటే జాయిన్ పాయింట్ అంటే ఏంటి అని అంటే మనం రాసుకున్నటువంటి ఆస్పెక్ట్ చేసేటువంటి పనిని అడ్వైజ్ అంటాం కదా. ఈ ఆస్పెక్ట్ చేసేటువంటి ఈ పని అనేది వేర్ కెన్ వి ఇంటర్వీన్ అంటే ఏ పాయింట్ ఆఫ్ టైంలో జరగాలి, దాన్ని మనము జాయిన్ పాయింట్ అని అంటాం. ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద ప్రోగ్రామ్ వేర్ ఎన్ ఆస్పెక్ట్ కెన్ బి అప్లైడ్. ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో, స్పెషల్ మాడ్యూల్ ఏదైతే ఉందో, దాన్ని మనం రాసుకున్నటువంటి మెయిన్ ప్రోగ్రాంలో ఎక్కడ రన్ చేయాలి, వేర్ కెన్ వి ఇంటర్వీన్, ఎక్కడ ఈ ఆస్పెక్ట్ ఇంటర్వీన్ చేయడం అని అంటే ఏంటి, దానిలోకి ఇన్వాల్వ్ చేయాలి, ఎప్పుడు దాన్ని ఇన్వాల్వ్ చేయాలి అనే దాన్ని జాయింట్ పాయింట్ అని అంటారు. ఓకేనా. సో అడ్వైజ్ ఆస్పెక్ట్ మనం రెడీ చేసుకున్నాము, దాన్ని స్పెషల్ మాడ్యూల్ అంటాము. ఆ స్పెషల్ మాడ్యూల్ చేసే పనిని అడ్వైజ్ అని అన్నాము. అడ్వైజ్ లో మళ్ళీ మనకి 5 రకాలు ఉన్నాయి. అంటే ఆ అడ్వైజ్ అంటే ఆ పని ఎప్పుడు జరగాలని చెప్పేదాన్ని టైప్స్ ఆఫ్ అడ్వైజెస్ అని అంటాము. తర్వాత ఏంటి అంటే జాయింట్ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే ఈ ఆస్పెక్ట్ అనేది మెయిన్ ప్రోగ్రాంలో ఎప్పుడు ఇంటర్వీన్ అవ్వాలి, ఎక్కడ ఇంటర్వీన్ అవ్వాలి, వేర్ కెన్ వి ఇంటర్వీన్ అని అంటే ఈ ఆస్పెక్ట్స్ అనేది మెయిన్ ప్రోగ్రాంలో ఎక్కడ ఇంటర్వీన్ అవ్వాలి, దాన్ని జాయింట్ పాయింట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అంటే పాయింట్ కట్ అంటే ఏంటి అని అంటే మనం ఎక్కడ ఇంటర్వీన్ అవ్వాలి అనేది ఒక రూల్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తామన్నమాట. ఏ రూల్ దట్ డిసైడ్స్ విచ్ జాయింట్ పాయింట్ షుడ్ హ్యావ్ ఎన్ అడ్వైజ్ అప్లైడ్. అంటే జాయింట్ పాయింట్స్ ఎక్కడ ఇంటర్వీన్ అవ్వాలి అనేది మనము ఒక రూల్ని బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాం, దాన్ని పాయింట్ కట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. ఇఫ్ యూ హ్యావ్ మెనీ మెథడ్స్, మన దగ్గర చాలా మెథడ్స్ ఉన్నాయి ఒక ప్రోగ్రాంలో, బట్ ఓన్లీ వాంట్ టు అప్లై లాగిన్. మరి ఈ లాగిన్ అనేటువంటి ఆస్పెక్ట్ని ఎప్పుడు అప్లై చేస్తాము అని అంటే అన్ని మెథడ్స్కి అప్లై చేయము. ఎప్పుడు అప్లై చేస్తాము ఈ లాగిన్ అవ్వాలి అనేటువంటి ఆస్పెక్ట్ని, ఓన్లీ మనం ఎప్పుడైనా ఆర్డర్ క్యాన్సిల్ చేసామనుకోండి, అప్పుడు ట్రాక్ చేసుకోవాలి. ఒక ఆర్డర్ పెట్టున్నాము, మరి దాన్ని ట్రాకింగ్ చేయాలి అన్నా, మనం ఒక పర్చేస్ చేసాము, మళ్ళీ దాన్ని రిటర్న్ చేయాలన్నా, లేదు పర్చేస్ చేయాలన్నా, అప్పుడు మాత్రమే కదా మనం లాగిన్ అవుతాము. సో అలా అన్నమాట, ఒక రూల్ని బేస్ చేసుకొని ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఈ ఆస్పెక్ట్ని అప్లై చేయాలి అనేది డిసైడ్ చేస్తాం. ఆ రూల్నే మనం పాయింట్ కట్ అని అంటాం. రైట్, తర్వాత ఏంటి అని అంటే నెక్స్ట్ ఆస్పెక్ట్ వీవింగ్ అని అన్నాం. వీవింగ్ అంటే ఏంటి అని అంటే మరి మనం రాసుకున్నటువంటి ఈ కోడ్ ఏదైతే ఉందో, ఆస్పెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని అటాచ్ చేయాలి కదా, మెయిన్ ప్రోగ్రామ్కి అటాచ్ చేస్తాం. ఆ అటాచ్ చేసేటువంటి ప్రాసెస్ని వీ కాల్ ఇట్ యాజ్ వీవింగ్ అని అంటారు. ఇక్కడ చూడండి, ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఆస్పెక్ట్స్ టు ద మెయిన్ కోడ్కి ఆస్పెక్ట్స్ని అప్లై చేస్తాం, అటాచ్ చేస్తాం, దాన్ని వీవింగ్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపైల్ టైం అంటే మెయిన్ కోడ్ ఏదైతే ఉందో అది కంపైల్ అయ్యేటప్పుడు అటాచ్ చేయొచ్చు, లేదా స్టార్ట్ అయ్యేటప్పుడు అటాచ్ చేయొచ్చు, రన్ అయ్యేటప్పుడు ఆ మెయిన్ మెథడ్ లేదా మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది రన్ అయ్యేటప్పుడు అటాచ్ చేయొచ్చు, దాన్ని వీవింగ్ అని అంటారు. రైట్, సో ఇవి ఈ విధంగా మొత్తం మనకి ఒక 5 పాయింట్స్ కీ ఆస్పెక్ట్స్ కింద ఆస్పెక్ట్ గురించి చెప్పాము, అడ్వైజ్ అంటే ఏంటి, జాయింట్ పాయింట్ అంటే ఏంటి, పాయింట్ కట్ అంటే ఏంటి, వీవింగ్ అంటే ఏంటి చెప్పాం. సో ఒకసారి ఓవరాల్గా మీరు గమనించినట్లయితే ఈ బాక్స్లో చూడండి, ఇవే కదా మెయిన్ కాన్సెప్ట్స్. ఆస్పెక్ట్ అంటే మనం డెవలప్ చేసినటువంటి మాడ్యూల్ అనమాట, స్పెషల్ మాడ్యూల్ దట్ హ్యాండిల్స్ మనం అనుకున్నటువంటి కామన్ ఫంక్షనాలిటీస్ని హ్యాండిల్ చేసేటువంటి ఆ మాడ్యూల్ని ఆస్పెక్ట్ అని అంటాము. ఆ ఆస్పెక్ట్ చేసేటువంటి యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని అడ్వైజ్ అని అంటాము. ఆ పనిని మనము ఎక్కడ
ప్లేస్ వేర్ అడ్వైస్ కన్ రన్ అంటే ఈ అడ్వైస్ని మనం ఎక్కడైతే ప్రోగ్రాంలో రన్ చేపిస్తామో ఆ ప్లేస్ని మనము జాయిన్ పాయింట్ అంటాము. మరి ఈ జాయిన్ పాయింట్ని మనము ఒక రూల్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఏ రూల్ దట్ సెలెక్ట్స్ ద జాయింట్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ పాయింట్ కట్ అని అంటాము. వీవింగ్ అంటే ఏంటి? ఈ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోడ్కి అటాచ్ చేసే విధానాన్ని మనము వీవింగ్ అని అంటాం. ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటి, హౌ ఏఓపి వర్క్స్, అసలు ఈ ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఎలా వర్క్ అవుతుంది అంటే సేమ్ అమ్మ. ఫస్ట్ మనం ఏం చేస్తాము, కామన్ ఫంక్షనాలిటీస్ని ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి ఆస్పెక్ట్స్ని క్రియేట్ చేస్తాము. సెకండ్, థర్డ్ పాయింట్ ఏంటి, ఆస్పెక్ట్స్ని క్రియేట్ చేసిన తర్వాత మనం మరి ఈ ఆస్పెక్ట్స్ని మనం ఎక్కడ అప్లై చేయాలి అనేది డిసైడ్ చేసుకోవాలి కదా, రూల్స్. దాన్ని పాయింట్ కట్స్ అని అంటామని అనుకున్నాం కదా. సో డిసైడ్ వేర్ టు అప్లై ఆస్పెక్ట్స్, అది డిసైడ్ చేసుకోవాలి. తర్వాత ఆ అడ్వైజ్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే అడ్వైజ్ అంటే ఏంటి, అది చేసే యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వీవింగ్ అంటే ఏంటి, ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, ఆస్పెక్ట్స్ని తీసుకొచ్చి కోడ్కి అటాచ్ చేయాలి. దాన్ని వీవింగ్ అని అంటారు. ఇవి 5 స్టెప్స్ అనమాట హౌ ఏఓపి వర్క్స్ అనేదానికి. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఏఓపికి సంబంధించి. ఒకసారి కామన్గా ఒకసారి జనరల్గా మనం మాట్లాడితే ఏఓపి అని అంటే ఆస్పెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ప్రోగ్రామింగ్ యొక్క పద్ధతి ఏంటి అని అంటే కామన్ ఫంక్షనాలిటీస్ని ఐడెంటిఫై చేస్తాము. ఈ కామన్ ఫంక్షనాలిటీస్ని మెయిన్ కోడ్తో కలిపి రాయకుండా మనం మెయిన్ కోడ్ని దాని ప్రైమరీ పర్పస్కి మాత్రమే వాడతాము. ఈ కామన్ ఫంక్షనాలిటీని సపరేట్ చేసి వాటిని సపరేట్ మాడ్యూల్గా క్రియేట్ చేస్తాం. ఆ సపరేట్ మాడ్యూల్స్నే మనం ఏమంటాము అని అంటే ఆస్పెక్ట్స్ అని అంటాం. ఆ ఆస్పెక్ట్స్ చేసేటువంటి పనులను మనం ఏమంటాము అంటే అడ్వైజ్ అని అంటాం. ఆ అడ్వైజ్ ఆ పనులు ఎప్పుడెప్పుడు చేయాలి అనేదాన్ని మనం టైప్స్ ఆఫ్ అడ్వైజెస్ కింద బిఫోర్, ఆఫ్టర్ రిటర్నింగ్, అరౌండ్, ఆఫ్టర్ థ్రోయింగ్ అని చెప్పుకున్నాం. అడ్వైస్ తర్వాత జాయింట్ పాయింట్, ఏ పాయింట్ ఆఫ్ టైంలో, ఏ ప్లేస్లో, ప్రోగ్రాంలో ఏ ప్లేస్లో, ఏ స్పెసిఫిక్ ప్లేస్లో మనము ఈ ఆస్పెక్ట్ని ఇన్వాల్వ్ చేయాలి అనేదాన్ని మనం జాయింట్ పాయింట్ అంటాము. ఈ జాయింట్ పాయింట్ని మనము ఒక రూల్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటాము. వాటిని పాయింట్ కట్ అని అంటాము. వీవింగ్ అంటే ఏంటి, మనం క్రియేట్ చేసుకున్నటువంటి ఆస్పెక్ట్స్ని మెయిన్ కోడ్కి అటాచ్ చేయడాన్ని వీవింగ్ అని అంటారు. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఏఓపి గురించి అమ్మ. ఓకే, థ్యాంక్ యూ.